హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. ఈరోజు సింపుల్గా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తినే టొమాటో రైస్ ఈజీ వేలో ఎలా చేయాలో చూసేద్దాము. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె వాటర్ తీసుకొని దాంట్లో 3 టమాటాలు ఘాట్లు పెట్టి గ్యాస్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దాన్ని వాష్ చేసేసి నానబెట్టుకోవాలి. ఈలోపు మనం గ్యాస్ మీద పెట్టుకున్న టమాటాలు తెరలొస్తూ ఉంటాయి. ఇలా తెరలొచ్చినప్పుడు ఆ టమాటాల మీద ఉన్న స్కిన్ సపరేట్ చేసి వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తటి ప్యూరీలాగా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి కింద మందంగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనకి హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా కొంచెం వేసుకోవాలి. దాంతో ఒక పిడికెడు జీడిపప్పు వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని వాటిని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా వేపుకున్న తర్వాత అడుగంటుతున్న టైంలో ఇంకో 3 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ టమాటాల మీద నుంచి స్కిన్ సపరేట్ అయి ఉడికిన తర్వాత మనం ప్యూరీ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. టమాటాల నుంచి పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నేను నార్మల్ రైస్ పోసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 వాటర్ కొలత చూసి పోసుకోండి. ఈ స్టేజ్లో మనకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మన నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వంపేసి పోసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ రైస్లో వాటర్ కొంచెం తగ్గిన తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. 10 నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఉడికించిన తర్వాత చూడండి, మూత తీస్తే ఇలా ఉంది. అదంతా ఇంకొక 5 నిమిషాలు పక్కన ఉంచేస్తే ఆ చెమ్మంతా ఆరిపోయి రైస్ ఇంకా పొడి పొడిగా వస్తుంది. పిల్లల బాక్స్లోకి ఎక్కువ హడావుడి లేకుండా ఇది చేసి దీని కాంబినేషన్గా రైతా పెడితే చాలు, తినేస్తారు. అదండి మన టొమాటో రైస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.